చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం, నేను పిసిసి ప్రెసిడెంట్గా ఉండగా జరిగినటువంటి ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సమావేశాలు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ రిజల్యూషన్లో 40వ అంశంగా ప్రధానమైనటువంటి అంశంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక తరగతి హోదా ఇస్తానని చెప్పడం జరిగింది. ఈ ప్రత్యేక తరగతి హోదా సాధన కోసం 2014 విభజన హామీలన్నీ కూడా అమలు చేయాలని మరి మార్చి 1వ తేదీ నాడు కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సమావేశాన్ని నిర్వహిస్తోంది. దీనికి జాతీయ స్థాయిలో సచిన్ పైలట్ గారు గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రాజస్థాన్లో చాలా యువ నాయకులు, చాలా మంచి పేరున్నటువంటి నాయకులు వారు వస్తున్నారు. శర్మిలారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గారు వారు వస్తారు. పెద్దలు రఘువీరారెడ్డి గారు, కొక్కిల రాజు గారు, వల్లం రాజు గారు, పార్టీకి సంబంధించినటువంటి తులసిరెడ్డి గారు, జేవీపీ రామచంద్రరావు గారు, డాక్టర్ సీతాభవన్ గారు, డాక్టర్ శైలేంద్రనాథ్ గారు, బాపిరాజు గారు, వీరందరూ కూడా పాల్గొంటారు. పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఈ 2 జిల్లాలకు సంబంధించి పాత చిత్తూరు జిల్లా అంటే ఇప్పుడు ఉన్నటువంటి తిరుపతికి సంబంధించి కానీ చిత్తూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారి ఇతర ఆధ్వర్యంలో సభను నిర్వహిస్తాం. సభకు సంబంధించినటువంటి అన్ని అంశాలని కూడా ఈ ప్రాంతానికి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ గారు కోఆర్డినేట్ చేస్తారు. పార్టీ సీనియర్ నాయకులు అందరూ వస్తారు. ఈ భారీ బహిరంగ సభని జయప్రదం చేయవలసిందిగా మరి విజ్ఞప్తి చేస్తూ దాంట్లో భాగంగానే ఈ రోజు నుంచే మేము ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడం, మా మండల అధ్యక్షులందరినీ కూడా సమాయత్తం చేయడం, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులందరినీ కలవడం, మొబిలైజేషన్ మీద ఫోకస్ పెట్టడం, దానికోసమే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. దీని తర్వాత చిత్తూరులో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఒక సమావేశం ఉంది. దాని తర్వాత తిరుపతి వెళ్ళడం జరుగుతుంది. మిత్రులందరినీ కూడా సహకరించమని 1వ తారీఖు ఉన్నటువంటి మీటింగ్ చాలా ముఖ్యమైనది కాబట్టి చిన్న చిన్నవి సమస్యలు ఉన్న అభ్యర్థి ఎవరైనటువంటిది హైకమాండ్ నిర్ణయిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ప్రొసీజర్ ఉంటుంది. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో మనం తయారు చేసినటువంటి పేర్లని సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ సిఈఏ అని ఉంటుంది. కాంగ్రెస్ ప్రెసిడెంట్ అప్రూవల్ తోటి దాంట్లో డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అభ్యర్థులు ఎవరున్నా కూడా సమన్వయంతో పనిచేస్తారు. మన మిత్రులు రామసాగర్ రెడ్డి గారు కానీ, శివశంకర్ గారు కానీ, వినయతుల్లా గారు కానీ, వయాద్ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు కానీ, పార్టీ పెద్దలందరూ కూడా చక్కని సమన్వయంతో పనిచేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన ప్రధానమైనటువంటి ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి, మన ప్రధానమైనటువంటి రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు, మనం ముఖ్యంగా వ్యతిరేకించవలసింది పవన్ కళ్యాణ్. భారతీయ జనతా పార్టీ అంటే ఈ రాష్ట్రంలో వాళ్ళకి ఓట్లు లేకపోయినా సీట్లు అన్నీ వాళ్ళకే ఉన్నాయి, అన్ని అసెంబ్లీలు వాళ్ళకే వస్తున్నాయి, అన్ని పార్లమెంట్ వాళ్ళు వస్తాయి. ఎందుకంటే బీజేపీ అంటే బాబు జగన్ పవన్ కలిసి పనిచేస్తున్నారు కాబట్టి ఇతరులందరూ కూడా విజ్ఞప్తి సమన్వయంతో పనిచేయండి. చిన్న సమస్యలు ఉంటే 3-4 తర్వాత గౌతమ్ గారు వచ్చి ఇక్కడ అన్నీ కూడా చూస్తారు. పార్టీ ఒకరికే అభ్యర్థి తీసుకుంది. ఎప్పుడు ఎన్నికల్లో జరిగినా ఒకరినే అభ్యర్థిగా ప్రకటిస్తుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తేనే పార్టీకి మనుగడు భవిష్యత్తు ఉంటుంది. కొంతమందిని పార్టీలో పదవులతో మేము వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి వేరే అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా అందరూ కలిసి పనిచేయాలి. కేంద్రంలో గాంధీ నెహ్రూ కుటుంబానికి వారసులుగా ఉన్న మనం త్యాగాలు ఎన్నో చేసినటువంటి సోనియా గాంధీ గారు, ప్రధానమంత్రి పదవి వద్దని చెప్పినటువంటి సోనియా గాంధీ గారు
మంత్రి పదవులు కూడా తీసుకొని రాహుల్ గాంధీ గారు అటువంటి నేతృత్వంలో మనం పనిచేస్తున్నాం. మనం కూడా కొంత ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, కలిసి పనిచేయాలి. ఆ విధంగా మా పార్టీ శ్రేణులు అందరూ కూడా కలిసి సంఘీభావంతో పనిచేస్తారు. వచ్చేటువంటి మీటింగ్ని చాలా గ్రాండ్ సక్సెస్ చేస్తారనేటువంటి ఆశాభావం మాకు. చాలా సంతోషకరమైతే ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలుపు ఆరంభమైంది. ఒకరికి మించి ఒకరు కష్టపడాలనే ఒక ఇది ఫస్ట్ టైం చూసినాము. గెలుపు ఆరంభమైంది. 16 టికెట్ గెలుచుకొని వస్తామని చెప్పి శివరామకి మాటిచ్చినాము, రుద్రాలకు మాటిచ్చినాము, అందరికీ మాటిచ్చినాము. అన్నోళ్ళు మేము అందరూ కలిసి పార్టీ నిర్ణయిస్తున్న టికెట్ ఎవరికనేది అందరూ ఒకటే. అందరూ ఆత్మాభిమానాలు దెబ్బతినకుండా తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పక్షం ఇంకా 20,000 ఓట్లు, 30,000 ఓట్లు, 40 ఓట్లు ముందు మెజారిటీ 20,000 ఓట్లు, 30,000 ఓట్లు ఈ పథకంలో రావాలని చెప్పి కాంగ్రెస్ తీసుకున్నాను. ఇది ఎందుకంటే గత 50-60 ఏళ్ళు ఇంకా ఉండే క్యాడర్ ఉంది, ఇంకా చాలా వయసు ఉండే ఒక క్యాడర్ ఇక్కడ ఉంది. కాబట్టి అందరినీ నేను భేటీ అయినాను, 5 మండలాలను భేటీ అయినాను. అందరితో ఇందాక పోయిన అన్నోళ్ళ ఇంటికి పోయి ఆ అబ్బుల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నా, అన్న కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నా. అందరూ ఆశీర్వాదంతోనే ఈరోజు బలంగా వెళ్తాను. ఆల్రెడీ అన్న కూడా కాల్ చేసి అందరూ ఒకటిగా ఉన్న బలంగా. ఇంకా ఇప్పుడు రేపు తిరుపతిలో జరిగిపోయే సభకి మినిమం 12,000 నుండి 10,000 మంది తగ్గకుండా, అయితే కుదిరితే 11,000 మంది పోయినా సందేహం పడాల్సిన అవసరం లేదు. 10,000 మంది తప్పకుండా అందరూ కాంగ్రెస్ పక్షంగా ఉండే కానీ రేపు తిరుపతిలో జరిగిపోయే 1వ తారీఖు తిరుపతిలో జరిగిపోయే సభని మనం సక్సెస్ఫుల్ చేసి 11,000 బలమే అని చెప్పి చూపిద్దాం. అందరూ అన్నలందరూ కలిసి ముందుకు తీసుకున్నాం నిర్ణయాలు. అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర రాజకీయాల్లో 19 నుంచి అత్యధికమైనటువంటి ఈ 2024లో జరిగేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పోరాడి, అందరూ కూడా జన సైనికుల్లో పోరాడి, సైనికుల్లో పోరాడి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని 19 నియోజకవర్గంలో గెలుపు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి కూతురైనటువంటి శబరిమల గారు, మేడం గారు తీసుకు ముందరలో పోతుంది. అది 19 నియోజకవర్గంలో వాళ్ళ తండ్రి గారు 5 సంవత్సరాలుగా 2 కోట్ల రూపాయలు తెలిసి కొత్తగా మున్సిపల్ భవనం కట్టించిన తర్వాత ఒక రాజశేఖర రెడ్డి గారిది. అదేవిధంగా ఈ రోజు 19లో కాలువకి జరుగుతామంటే కౌండిన్య ప్రాజెక్టు వాళ్ళ తండ్రి గారు హృదయంతో ఈ రోజు ప్రతి ఒక్కరు 10 ఏళ్ళుగా చనిపోయిన తర్వాత కూడా ఈ రోజు అన్ని ప్రభుత్వాలు ఆయనే వైసీపీ వచ్చింది, టీడీపీ వచ్చింది, కాకుండా ఈ రోజు ఎండాకాలంలో కూడా స్వచ్ఛంగా తాగుతారని ఒక రాజశేఖర రెడ్డి గారి ఘనత అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ సమాగమం వెళ్ళడం వల్ల ఈ రోజు వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీని గెలుపుకు ఖచ్చితంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. జై బోలో కాంగ్రెస్ పార్టీకి. సిడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజు గారికి మరియు ఆంధ్ర రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులైన మన జంగా గౌతమ్ గారికి నేను అన్నా అని చెప్పేసి అతనికి అంటున్నాను. మా అన్నగానే అతనికి భావిస్తున్నాను. మాకు ఎన్ని ఇవి ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ కోసం నేనేంటి అనేది ఇతనికి తెలుసు. పార్థసారథి రెడ్డి గారికి నేను కాంగ్రెస్ పార్టీలో ఎంత కష్టపడ్డాను, కానీ నా పైన కొన్ని కొట్టడం జరిగాను, ఇదే జరిగినా నాకు ఎక్కలేదు. ఇతనికి తెలుసు. ఇతనికి మా శివశంకర్ గారికి ధ్యాన పైన ఉన్న మా రెండో గారికి పెద్దలందరికీ ఇక్కడ ఇచ్చేసిన అందరూ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు, తర్వాత మా భాస్కర్ అన్న ఆత్మ వీరుగొండ భాస్కర్ అన్న ఆత్మ మా భాస్కర్ అన్నకి నా తమ్ముడు లాంటి నాగరాజుకి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. నేను ఒక కార్యకర్త, నాయకుడు కాదు, నేను కార్యకర్త, నిత్య విద్యార్థిని. మీరు ఆదేశిస్తే, పెద్దలందరూ ఇక్కడ ఆదేశిస్తే మా 13 నియోజకవర్గం అంటే ఏంటి అని చెప్పేసి మేము నిరూపిస్తాము. శంకర్ గారికి ఈసారి మా పార్థసారథి గారికి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ మీకు అందరి దగ్గర నేను కోరుకుంటున్నాను. పార్థసారథి గారు పెద్ద మనసు చేసి మనమందరి అభ్యర్థిగా శంకర్ గారిని మీరే ప్రకటిస్తున్నారా? మీ నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పేసి నేను అంటున్నాను. రాబోయే 1వ తారీఖు మీటింగ్ రోజు మేము ఎక్కువ సంఖ్యలో
ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాల కన్నా ప్రతి నియోజకవర్గం కన్నా ఎక్కువ సంఖ్యలో మేము ప్రజలను నాయకులను కార్యకర్తలను సమీకరించే బాధ్యత మేము ఈ సభ ముఖంగా అయితేనేమి, ఈ మీడియా ముఖంగా అయితేనేమి, మా పెద్దల సమస్యలు అయితేనేమి మేము తీసుకుంటున్నాము. ఇంకొక విషయము నేను మర్చిపోయాను. మేమిద్దరూ ప్రతి ఒక్క దాంట్లో పోటీ పడుతుంటాము. నా 5 రోజు ఎంత కష్టపడతాడంటే రాత్రి పగలు 5 రోజు కష్టపడుతుంటాడు. అలాంటి నాయకుల కన్నా మీరు గౌరవించండి. ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారో చెప్పి మీరు గౌరవించండి. కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా 2024లో ముందుకుంటుందని చెప్పేసి సమావేశంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, మరీ ముఖ్యంగా పార్టీకి బలోపేతం చేసే దృష్ట్యా మన పార్టీలకి ఆదరణగా వచ్చినటువంటి శంకర్, మన వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ, పెద్దలు మనకు ఇచ్చినటువంటి టాస్క్ రేపు 1వ తేదీ జరగబోటువంటి భారీ బహిరంగ సభ జయప్రదం చేసే విధంగా అందరూ కలిసి రావాలని, పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు, కార్యకర్త అందరూ కలిసి పనిచేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుందిగా కోరుకుంటూ మొదటి కార్యక్రమాన్ని గౌరవం జరుగుతుంది.